రీసెంట్గా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు మన బడ్జెట్లో 2026-27 బడ్జెట్లో రేర్ ఎర్త్ కారిడార్స్ గురించి ఒక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ కారిడార్స్ను ఏర్పాటు చేయనున్నట్లు ఆవిడ ప్రకటించారు. మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ వాళ్ళు 2025లో ఒక పథకాన్ని తీసుకొచ్చారనమాట, రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అని చెప్పి. ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి ఇవి ఎక్స్టెన్షన్, ఈ కారిడార్స్ రేర్ ఎర్త్ కారిడార్స్ అనమాట. రేర్ ఎర్త్ కారిడార్స్ పెట్టినాం అని చెప్పి ఎప్పుడైతే ప్రకటన వచ్చిందో అప్పుడు కొంతమంది ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టులు కావచ్చు, ఫిషర్మెన్ కావచ్చు, వాళ్ళ కన్సర్న్స్ ఏంటి, దీని మీద చాలా చర్చ జరుగుతుందన్నమాట. రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ దీనికి సంబంధించి మైనింగ్, ప్రాసెసింగ్, రీసెర్చ్, మ్యానుఫ్యాక్చరింగ్, మైనింగ్ కావచ్చు, ప్రాసెసింగ్ కావచ్చు, పరిశోధన కావచ్చు, తయారీ కావచ్చు, వీటికి సంబంధించి ఈ 4 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళలో ప్రత్యేకమైన కారిడార్స్ ఏర్పాటు చేస్తున్నారనమాట. మనకి రానున్న 5 yearsలో దాదాపు 6,450 కోట్ల రూపాయల అమ్మకాల లక్ష్యంగా ఈ రేర్ ఎర్త్ కారిడార్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి జిఎస్ఐ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు భారతదేశంలో ఈ ప్రాంతంలో దాదాపు 48.26 48.26 కోట్ల టన్నుల అరుదైన ఖనిజ వనరులు మన దగ్గర ఉన్నట్లు గుర్తించారనమాట. ఈ సందర్భంగా రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్కి అనుబంధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ కోస్టల్ ఏరియా ఏదైతే సముద్ర తీర ప్రాంతం ఉందో ఇక్కడ రేర్ ఎర్త్ కారిడార్స్ కూడా ఏర్పాటు కానున్నాయన్నమాట. ఇందులో భాగంగా సముద్ర తీర ప్రాంతంలో అరుదైన ఎలిమెంట్స్ను, మూలకాలను గుర్తించి వాటిని తవ్వకాలు జరిపి ప్రాసెసింగ్ చేసి వాటిని తయారీ ప్రోత్సహిస్తారనమాట.